ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని WHO చెబుతుంది. లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ మార్పులేమిటో ఇప్పుడు చూద్దాం. వ్యాయామం. ఈ ఎక్సర్సైజ్ అనేది కండరాల పెరుగుదలకే కాదు, బీపీ కంట్రోల్లో ఉంచి గుండె సమస్యలను దూరం చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించి డయాబెటీస్ రానియకుండా చేయడానికి సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయటం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే రోజు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేయాలి. నీళ్లు తాగటం. కిడ్నీలు శరీరంలో ఉన్న ద్రవాల నుంచి చెత్తను తొలగిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. రోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల బీపీ, ఊబకాయం, డయాబెటీస్తో పాటు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పప్పు లాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. యోగా, ధ్యానం. నెగిటివ్ ఆలోచనలతో కాకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెస్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక కారణం. అందుకే స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ చేయాలి. ఎప్పుడు హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. పొగాకుకు దూరంగా ఉండాలి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలకు రక్త సరఫరా జరగకుండా పొగాకు బ్లాక్ చేస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్, ఇతర కెమికల్స్ రక్తంలో కలిసి క్యాన్సర్కు కారణమవుతాయి. అందుకే సిగరెట్లకు దూరంగా ఉండాలి. చిన్న వాటికే టాబ్లెట్లు వద్దు. కొందరు ప్రతి చిన్న ప్రాబ్లంకి టాబ్లెట్లు వేసుకుంటారు. ప్రోటీన్ కోసం రకరకాల సప్లిమెంట్లు తీసుకుంటారు. దీనివల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్ రికమెండేషన్ లేకుండా ఎలాంటి మందులు, సప్లిమెంట్స్ వాడొద్దు.